చేయలేదు. మా పార్టీ అధ్యక్షుడు కానీ మీరు చెప్పండి ఒకటి మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సో ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఆస్పెక్టస్ లోపల, తెలంగాణ అభివృద్ధి లోపల ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేసినా మాకు అభ్యంతరం లేదు, దాన్ని స్వాగతిస్తాం. సో అది విద్యాపరమైన అంశాలు కావచ్చు, ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు, అగ్రికల్చర్ విషయాలు కావచ్చు, ఇతర ఏదైనా కూడా, అది భారతీయ జనతా పార్టీనా, కాంగ్రెస్, భారతీయ మన రాష్ట్ర సమితినా, ఇదిగా ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తే దాన్ని ఆహ్వానిస్తాం, అభినందిస్తాం. కానీ ఇక్కడ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ మైండ్ గేమ్ అనే విషయాన్ని పక్కన పెట్టాలి. అంటే ఒక దగ్గర ఒక అంశము, ఇంకొక దగ్గర ఇంకొక అంశాలు మాట్లాడేసి స్ట్రైట్ గా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యను పూర్తిగా ప్రజలకు అందించేది, పారదర్శకంగా ఇవ్వడానికి గల ప్రయత్నాలు చేయండి. అందులో ఎవరికి అభ్యంతరాలు లేవు. 1,000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి సమకూర్చినంత మాత్రాన, కేటాయించినంత మాత్రాన గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థులకు ప్రయోజనాలు చేకూరవు. అక్కడ చదువుతున్న యూనివర్సిటీకి వస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కనుక ప్రాపర్ గా లేకపోతే, హై స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేకపోతే మీరు ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఎట్లా వస్తారు? వాళ్ళు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నామనే పేరు నెపంతోని ఇక్కడ డ్రామా పే చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నాలాంటి వాళ్ళని కన్విన్స్ చేయలేరు. మీరు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జిల్లా పరిషత్ స్కూళ్లను వాటిని పూర్తి స్థాయి లోపల అభివృద్ధి చెయ్యండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచండి, దాంతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ పెంచండి. ఇది మేము కోరుకుంటాం. నేను ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇప్పటిదాకా విన్నా కదమ్మా. సో ఇక్కడ సో ఇది ఈ అంశాలు అంటే ఎడ్యుకేషన్ ని ఎవరు ఏ రూపంలో అభివృద్ధి జరిగినా కూడా మేము స్వాగతిస్తాం. మరొక అంశం వచ్చేసి హెల్త్ పరమైన అంశాల లోపల ఒకవైపు మీకు మానవ వనరులు మనుషుల్లా కాకుండా డబ్బులు ఇచ్చే యంత్రాల్లాగా చూస్తూనే వాళ్ళ చావులకు బాధ్యత లేకుండా ఈ రోజు 12,700 గ్రామ పంచాయతీ లోపల నెలకు నేను ఒక్కరే చెప్తున్నాను, నెలకు ఒక్కరుగా మరణిస్తే ఒక నెలకు మరణాల సంఖ్య 12,700 మరణాలు. ఒక్క నిమిషం, 1 సెకండ్ ప్లీజ్. 12,700 మంది మరణిస్తున్నారు. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరు వద్దంటాం? అంటే ఎలక్షన్లతో పాటు మనుషుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్కహాల్ ని గ్రాడ్యువల్ గా తగ్గించండి. కానీ ఈ రోజు 75,000 కోట్లకు చేరుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఆల్కహాల్ పైన. 75,000 కోట్లకు చేరుకుందంటే మనుషులు తాగి చావాలా, లేకపోతే వీళ్ళు చావడం కోసమే తాగుతున్నారా, లేకపోతే మీకు రెవెన్యూ ఇవ్వడం కోసం వాళ్ళని చంపుతున్నారా? ఓకే అండి జయరాం గారు, ప్రభుత్వం ఒక్కసారి జయరాం గారు కనిపించే విధంగా తక్కువగా ఉందండి. జయరాం గారు ప్లీజ్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ